హలో ఆల్, ఎలా ఉన్నారు? మెడిహెబ్స్ వెల్నెస్కి స్వాగతం అండి. చూస్తున్నారా నా మిద్దె తోట? ఈరోజంతా నా మిద్దె తోట గురించి పెట్టుకున్నాను. సో నా మిద్దె తోట జస్ట్ ఒక హాఫ్ పార్ట్ కూడా చూపించలేదు మీకు. దాదాపు నా దగ్గర దాదాపు ఒక 400 ప్లాంట్స్ పైనే ఉన్నాయి ఫ్రెండ్స్. రకరకాల పళ్ళ చెట్లు ఉన్నాయి, పూల చెట్లు ఉన్నాయి, కూరగాయల మొక్కలు ఉన్నాయి. ఓకే, షో ప్లాంట్స్, ఆర్నమెంట్స్ ప్లాంట్స్ ఉన్నాయి, ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇలా చెప్పుకుపోతే చాలా ఉన్నాయి. చూడండి, ఫ్లవర్స్ పిచ్చి పిచ్చిగా పూస్తూనే ఉంటాయి. నేను ఇచ్చే పోషకాలు అలాంటివి అన్నమాట. జస్ట్ నేను చూడండి ఎంత పూల బాల్ లాగా ఎలా ఉంది. పూలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చూడండి. ఆ ఫ్లేవర్ కానీ, ఆరోమా కానీ, ఓకే, ఆ కలర్స్ కానీ ఎంత అందంగా ఉంటాయి కదా, మన మనసుని మెప్పిస్తూ ఉంటాయి. ఏ బాధ లేకుండా అలాగా మైమర్పిస్తూ ఉంటాయి. మీరేమంటారు? సో ఈ ఫ్లవర్స్ అన్నీ నేను నా ఫ్రెండ్స్ దగ్గర కలెక్ట్ చేసుకున్నవి కొన్ని మొక్కలు, తర్వాత నేను ఆన్లైన్లో కొనుక్కున్న కొన్ని మొక్కలు. ఓకే, ఇష్టంగా ఎన్నో సంవత్సరాల నుంచి పెంచుకుంటున్నాను ఫ్రెండ్స్, ఇప్పటివి కాదు. ఎలా ఉంటుందంటే జీవితంలో మనము ఎంత వద్దనుకున్నా కానీ ఏదో ఒకటి మైండ్ డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఏమంటారు మీరు? సో అలాంటి డిస్టర్బెన్స్ అన్నిటినీ, అవసరమైన వాటిని మనం సరిదిద్దుకోవాలి, లేదా ఇలా మొక్కలు పెంచుకొని వాటి మీద డైవర్ట్ చేసేసుకోవాలి. నా మనసు అయితే అలాగే చెప్తుంది. మనము ఒకరికి ఏమైనా ఇవ్వగలిగితే ఇవ్వాలి, ఓకే, ఏదైనా పెట్టగలిగితే పెట్టాలి, అంతవరకే. అంతేకాని సో అన్నీ మనవే అనేసి, అన్నీ నాకే కావాలనేసి ఇలాంటి ఆలోచనలు ఎప్పుడూ ఉండకూడదు. నా ఒపీనియన్ అయితే అదే. ఇది చూడండి, సీతాఫల మొక్క, చిన్నదే మొక్క కానీ పిందెలు వచ్చేసేస్తున్నాయి అప్పుడే. ఇది మందారం మొక్క, మన నాటు మందారమే ఇది. మా పిన్ని వాళ్ళ ఊర్లో కట్ చేయించుకొచ్చాను కొమ్మలు. ఇలా కొమ్మ ఇలా పెడితే ఇలా బతికేస్తుంది ఫ్రెండ్స్. నా దగ్గర గులాబీలు అయితే నాటు గులాబీలు ఉన్నాయి. మనం ప్రూనింగ్ చేస్తాం కదా, ఇయర్లీ 2 times అలాగే చేస్తాను. ఆ టైంలో అయితే కొమ్మలు కట్ చేస్తుంటాం కదా, ఇలా పెడితే ఇలా వస్తాయి. ఎన్ని అయిపోయాయో మా ఇంట్లో. ఎవరైనా ఇటువైపు వస్తే రండి, ఇస్తాను. చాలా మొక్కలు ఉన్నాయి. ఇది చూడండి, మారేడు మొక్క. ఈ మొక్క గురించి నేను మన షార్ట్స్లో ఇచ్చాను చూడండి. ఈ మొక్క ప్రత్యేకత ఏంటంటే, మారేడు మొక్క అంటే ప్రూనింగ్ చేశాను, ఇప్పుడే మంచిగా ఎగురొస్తుంది. ఇది 5 ఆకులు ఉంటాయి, 4 ఆకులు ఉంటాయి, 3 ఆకులు ఉంటాయి. ఒకే చెట్లో 5 ఆకులు, 4 ఆకులు, 3 ఆకులు కలిపి ఉంటాయి దాంట్లోనే. ఇంకా చూసారా, ఇవన్నీ ఆవాల మొక్కలు. ఈ ఆవాల మొక్కలు ఎందుకు వేస్తానంటే, మనకి పాలినేషన్ కావాలి కదా. సో సీతాకోక చిలుకలు రావాలి, తుమ్మెదలు రావాలి, పక్షులు రావాలి. అలా వస్తుంటేనే వాటి ఆహారం అవి తింటూ మన మిగతా మొక్కలకు కూడా పాలినేషన్ చేస్తాయి అన్నమాట. అవి మళ్ళీ కాయలు కాయడానికి, ఫ్లవర్స్ అవ్వడానికి ఏదో విధంగా దోహదపడుతుంటాయి. ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉండడం, ఇంతే ఇంకా. సో చూడండి, ఈసారి కావాలి బాగానే వచ్చాయని చెప్పొచ్చు. సో ఇది చూడండి, మామిడి చెట్టు. ఇది మామిడి చెట్టు మా ఇంట్లో ఒక 6 years 7 years నుంచి ఉంటుంది. బాగానే కాసింది. లాస్ట్ ఇయర్ కొద్దిగా పాపం అప్సెట్ అయింది. ఇయర్ మళ్ళీ పిందెలు వచ్చాయి. గాలికి కొన్ని రాలిపోయాయి, కొన్ని ఉన్నాయి. సో చూడండి, ఎంత మంచి క్లైమేట్లో ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే, పైకి వస్తే ఇంక కిందికి వెళ్ళబుద్ధి కాదు. పనులన్నీ వదిలేసుకొని ఇక్కడే ఉండాలనిపిస్తూ ఉంటుంది. ఇది స్ట్రాబెర్రీ జామ అంటే రెడ్ కలర్ వస్తుంది. జామకాయ పెద్దగా ఏముండదు, మామూలు సైజులో ఉంటుంది. కానీ ఇది మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అందంగా ఉంటుంది ప్లాంట్. గ్రీనరీ, డార్క్ గ్రీనరీ ఆకులకి చక్కగా అవి గ్రీన్ అయ్యి ఫస్ట్, తర్వాత రెడ్ కలర్కి వచ్చేస్తాయి. ఇదిగో గ్రీన్ కలర్ పిందెలు కనిపిస్తున్నాయా? జామ చెట్టే అది కూడా. దాన్ని స్ట్రాబెర్రీ అంటారనమాట. సో ఇదైతే పాండవ బత్తి. ఇది మొత్తం ఫ్లవర్స్ వచ్చేసేసి ఎండిపోయింది. సో పాండవ బత్తి తెలుసు కదా మీకు, ఆ గింజలు వస్తాయి ఇప్పుడు వేస్తే కనుక. సో అలాగే ఈ మొక్కలు ఇటు సైడ్ అంతా నేను ఫ్రూట్స్ మొక్కలు వేశాను. ఇదైతే లోటస్ బాగా ఎండ విపరీతంగా ఉంది, కానీ దానికి కావాల్సింది సూర్యుడే కదా. లోటస్ మేడం గారికి కావాల్సింది సూర్యుడే కదా. ఇక్కడైతే వంకాయ మొక్కలు ఉన్నాయి, అన్ని పిందెల్లో ఉన్నాయి. నేను ఒక 3 days అయింది తెంచేసాను మొత్తం. పెద్దగా ఉంటే అన్నీ ఒక 1/2 kg దాకా వచ్చాయి ఈ మొక్కలన్నీ, వంకాయ మొక్కలు. ఇక్కడ చూడండి, శంకు పూలు, ముద్ద శంకు. ఇది
బ్లూ కలర్లో ఉంది కదా ముద్ద శంకు. ఆ తర్వాత దీని వెంటనే లైట్ పింక్ కలర్ కూడా ఉండాలి ఒకటి. ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్, దాన్ని మనం కొద్దిగా పోషణ చేయాలి చక్కగా. సో ఓకే, ఇప్పుడైతే ఎండాకాలం కదా, నీళ్ళు వాటరింగ్ మంచిగా చక్కగా ఇచ్చుకోవాలి, చూసుకోవాలి, ఎండకుండా చూసుకోవాలి. మల్చింగ్ లాగా దాని వేర్ల దగ్గర ఏదైనా కోకోపీట్ కానీ ఏదైనా వేస్తే తడి ఉంటుందన్నమాట ఎప్పటికీ. ఇవన్నీ హ్యాంగింగ్ ప్లాంట్స్ పెట్టుకున్నాను, ఇవి జస్ట్ ఆర్నమెంట్ షో ప్లాంట్సే హ్యాంగింగ్ పెట్టుకున్నాను. సో ఇది మాకు సౌత్ వైపు అనమాట. సౌత్ వైపు ఎవరి ఇల్లు లేదు, వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టేసేసుకొని వదిలేసేసారు ప్లాట్, ఓపెన్ ప్లాట్. అందుకే హాయిగా ఉంటుంది, హాయి గాలి చక్కగా చల్లగా ఉంటుంది మాకు. ఈ వెనకాల కట్టేసుకున్నారు. సౌత్ లేదు, ఓకే, నార్త్ లేదు ఇల్లు. ఇంకా ఈస్ట్కేమో ఓపెన్ రోడ్ ఉంటుంది అనమాట. రోడ్ అంటే పెద్ద ఫ్లోట్, బాగా రష్గా ఏముండదు. ఆ పక్కన విల్లాస్ వాళ్ళ గోడ క్లోజ్ ఉంటుంది రోడ్డుకి. మళ్ళీ 2 hours వేరే వెంచర్కి వెళ్ళే రోడ్ అనమాట, అంత క్రౌడ్ ఉండదు అస్సలు. ఇది చూడండి, చామంతులు పూస్తూనే ఉంటాయి మా ఇంట్లో. సో లాస్ట్ మన షార్ట్లో చూడండి ఫ్లవర్స్, ఎంజాయ్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మనది, ఇంకా చాలా ఉన్నాయి చూపించడానికి. ఇవన్నీ మందార, ఇవి తెలుసు కదా, కనకాంబరాలు ఎప్పుడు పూస్తూనే ఉంటాయి. ఇది ఫెర్న్ మొక్క. ఈ ఫెర్న్ మొక్క చూడండి, నేను హంపి నుంచి తెచ్చుకున్నాను. ఏదో ప్రోగ్రామ్కి వెళ్తే మేము తిరగడానికని వెళ్ళాము ట్రిప్కి, అప్పుడు అక్కడ తెచ్చుకున్నాను. ఇంకా డిసెంబరాలు ఉన్నాయి, దీని వెంటనే డిసెంబరాలు ఉన్నాయి చూడండి. డిసెంబరాలు అయితే ఇప్పుడు కూడా పూస్తూనే ఉంటాయి. 3 నెలలు 4 నెలలు దాటిపోయింది, డిసెంబర్ దాటిపోయి. ఇది వరిగేటెడ్ బొమ్మ, అది డిసెంబర్ ఫ్లవర్స్ రాలుతుంటాయి పూసి. ఇదొక ఆర్నమెంటల్ ప్లాంట్. ఇంకా ఈ ఫ్లవర్స్ అయితే పూస్తూనే ఉంటాయి, లైట్ ఎల్లో ఉంటాయి కదా, చాలా అందంగా ఉంటాయి. దీంట్లోనే డార్క్ మెరూన్ కూడా ఉంటాయి కదా, సో అందంగా ఉంటాయి. చూడండి పిట్టలు ఎలా అరుస్తున్నాయి, పిలుస్తున్నాయి నన్ను. ఎప్పుడు దానా ఉంటుంది మా మిద్దె తోటలో, ఆ వాటర్ అయితే ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు ఏదో ఒక గింజలు నేను దానికి కట్టాను అనమాట, తొట్టులాగా కట్టాను, వాటిలో వేస్తుంటాను. ఇంకా 2 parts అయినా కానీ మనకు సరిపోదు ఫ్రెండ్స్ మన మిద్దె తోట తీయడానికి. ఇది తెలుసు కదా, చిలక ముక్కు ఫ్లవర్స్ అంటాము, గోరింట ఫ్లవర్స్. ఇది మందార ఫ్లవర్స్. ఇదైతే దాదాపు నా దగ్గర 9 years దాటిపోయింది ఉండబట్టి. ఇక్కడ తీగ చెట్టు వచ్చేసేసి చిక్కుడు చెట్టు, కొద్దిగా సగం ఎండిపోతుంటుంది, సగం వస్తుంటుంది, అదంతే. ఇంక ఇక్కడ చూడండి మల్లె చెట్టు ఉంది. ఈ మల్లె చెట్టు అయితే పెద్ద చరిత్ర చెప్పాల్సిందే దీనిది. మన దగ్గర ఉండబట్టి 7-8 years అవుతుంది. ఎన్ని ఫ్లవర్స్ వస్తాయో. ఆ తొట్టి మాత్రం పాపం టైట్గా ఉంది, కొద్దిగా విశాలంగా ఇస్తే ఇంకా చాలా వచ్చేదేమో. ఈ ఫ్లవర్స్ చక్కటి స్మెల్, అసలు అరోమా. ఒక 2 flowers వచ్చినా కానీ కిందంతా పక్కనంతా అరోమా, మంచి పర్ఫ్యూమ్ వస్తుంది. మీకు తెలుసు కదా మల్లెపూల గురించి చెప్పాల్సిందేముంది. సో మంచి సెంట్, మంచి స్మెల్ అనమాట. సో ఇది మల్లె చెట్టు ఉంది ఇక్కడ. చూడండి, తర్వాత మిగతా పక్కనకు వచ్చేసేస్తే టమాటా మొక్కలు ఉన్నాయి. ఆ తర్వాత టమాటాలు కాయలు కూడా ఫుల్ కాసినాయి. దాదాపు మన ఇంట్లో అయితే టమాటా మొక్కలు ఒక 4 నెలల నుంచి కాసినాయి ఉన్నాయి. ఇది ఒక జామ చెట్టు, అన్ని పిందెలు వచ్చేసాయి చక్కగా. పిందెలు చూడండి ఎంత బరువు ఎక్కిపోయి పడిపోయింది ఈ మొక్క కొమ్మలు. ఇదైతే నిమ్మ చెట్టు చూడండి, ఇది సీడ్లెస్ నిమ్మ, ఎర్రగా కాసింది అని చెప్పేసి మన షార్ట్లో ఉంది చూడండి. సో షార్ట్ అంటే ఏం లేదు, 1 minute 2 minutes 3 minutes లోపలే ఉంటుంది. చూడండి, ఎంజాయ్ చేయండి మొక్కలు. ఓకే, ఇది నిమ్మ మొక్క. చూడండి ఎన్ని కాయలు, అంటే ఇక్కడ కాయలు కాస్తూనే ఉంటుంది, అక్కడ ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. ఈ వంగిపోతుంది. ఎన్ని కాయలు ఉన్నాయంటే దాదాపు లెక్క పెడితే దీనికి 30 వరకు ఉంటాయి. చిన్న మొక్కే 30 ఈజీగా, 30-32 ఉంటాయి ఈజీగా. అన్ని కాయలు ఉన్నాయి దీనికి సీడ్లెస్ నిమ్మ అంట. ఇది పెద్దగా వస్తుంది. లాస్ట్ 2 times కట్ చేసాం, అయినా కానీ మళ్ళీ వస్తూనే ఉంది. ఇది చూడండి దొండ మొక్క అయితే ఇప్పుడు ఫ్లవరింగ్కి వచ్చేసింది, కాయలు కూడా పిందెలు కూడా వస్తుంది. కట్ చేశాను మొత్తం లాస్ట్ 2 months బ్యాక్, మళ్ళీ వస్తుంది మొత్తం. ఎప్పుడు ఇలాగ పూస్తూనే ఉంటాయి, కాస్తూనే ఉంటాయి. ఇక్కడ మంచం చూసారా, షెడ్ కింద ఒక మంచం వేసి ఉంటుంది అనమాట. మేము అప్పుడప్పుడు కూర్చొని ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటాం. మా బాబు చిన్నోడు అందరూ వచ్చినప్పుడు ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటాం అనమాట. ఆ వెనకాల వైపు కనిపిస్తున్నాయిగా సొరపాదులు ఉన్నాయి. సో అన్నీ కాయలు కాస్తూనే ఉంటాయి. నేను పెడతాను నెక్స్ట్ టైం, ఇంకొక part 2 లాగా పెడతాను ఫ్రెండ్స్. చాలా ఉన్నాయి ఇంకా మొక్కలు. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అడగండి. ఓకే,
సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే తోటలో కానీ, మిద్దె తోటలో కానీ, హెర్బల్ ప్రొడక్ట్స్లో కానీ, మీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ ఏది అడిగినా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. ఏమంటారు? ఓకేనా మరి? బాయ్ బాయ్.